ఇవాళ మార్నింగ్ నాకు చాలా ఆకలేసింది, కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం తినాలనిపించలేదు. అది ఈవినింగ్కే తినాలనిపించింది. కాబట్టి అది కూడా టమాటో చట్నీ విత్ దోశ అండ్ ఎగ్. ఇవన్నీ కలిపి ఒకే దాంట్లో పొట్టలో వేసేద్దాం అని అనిపించింది. వెంటనే ఏ ఆఫీస్ నుంచి వచ్చానా, వర్క్ అంతా చేసేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత చక్కగా ఒక 5-6 పచ్చిమిర్చి, 4-5 టమాటోలు వేసి కట్ చేసుకొని అవి బాగా మగ్గబెట్టేసి మిక్సీ చేసుకున్నాను. దాంట్లో టమాటో చట్నీలో ప్రతిసారి నాకు ఇష్టమైన ఐటమ్ వెల్లుల్లి. మీ అందరికి కూడా అంతే ఇష్టం. వెల్లుల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టం. హాయ్ అందరికి, వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిదండి. బాగున్నారా లేదా భోజనం చేశారా? మీకు ఒకటి చెప్పనా, ఎప్పుడు కూడా మనకి ఏది తినాలనిపిస్తే అది తినాలి, అది మాత్రం ఖచ్చితం. ఇవాళ మీకు చూపిస్తాను చూడండి. దీంట్లో జస్ట్ ఎగ్ వేసుకున్నాను, పూర్తిగా ఎగ్ వేసేసుకున్నా. చిన్న కనమే నేను పెట్టుకున్నాను, అందుకని సేపు పడుతుంది. ఎగ్ వేసుకొని, ఈ ఎగ్ పడడానికి ఎంత మారం చేస్తుందో తెలుసా, అంత మారం చేస్తుంది. జస్ట్ మనం దాంట్లో ఏమీ వేయద్దు, సాల్ట్, ఎగ్, అంతే. అంత మించి మనకి ఏది అవసరం లేదు, ఓకేనా? దీన్ని బాగా మెల్ట్ చేయాలి. చూసారా, బాగా మెల్ట్ చేసేసా. పక్కన పెట్టుకుందాం. ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను. దోశ బ్యాటర్లోని మనం ఆల్రెడీ అన్నట్లోని సాల్ట్ అన్నది ఎక్కువ మోతాదులో కాదు, నార్మల్ మోతాదులోనే వేసుకుందాం. నార్మల్ మోతాదులోనే వేసుకొని దాన్ని బాగా కలిపేసుకుందాం. ఓకే, పెద్ద ఏం కలపక్కర్లేదు, ఎందుకంటే మనం సాల్ట్ వేసి చాలా తక్కువ. హెల్త్కి కూడా మంచిది కాదు కదా అంత సాల్ట్ తిన్నా. ఎక్కువ తినకూడదు, అలానే తక్కువ తినకూడదు కదా. కాబట్టి బాగా కలిపేసుకున్నాం కదా. కలిపేసుకున్న తిన్న బ్యాటర్, దోశ బ్యాటర్ ఎలా ఉండాలి చూసారా, అలా వేస్తుంటే అలా బయటకు వచ్చేయాలి. అది అలా వేసుకోవాలి. ఈ దోశ బ్యాటర్ని మనం జస్ట్ ఒక్క 2 గరిటెలు, మనకు ఒకటైతే ఒకటి, 2 అయితే 2, ఓకేనా? అంటే మనకి ఇది నాది చాలా పల్చగా ఉండదు, స్పాంజ్ టైప్ ఉండదు అన్నమాట. నేను ఇంకోసారి మీకు ఈ పిండి నేను ఎలా కలుపుకుంటానో మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా, ఏదో మీకు తెలుసా ఆపాల పిండి ఉంది చూసారా, అలాగే ఉంటుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాం, ఎక్కువ ఏమొద్దు, జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నారనుకోండి, టేస్ట్ బాగుంటుంది. మీకు తెలుసా, ఇది ఉల్లిపాయ, కారం, కొంచెం ఉప్పు, చెప్పాను కదా. ఈ దోశ చాలా స్పెషల్ దోశ మాట. నాకు చిన్నప్పుడు మా అక్క చాలా బాగా చేసేది. ఇప్పుడైతే అందరూ ట్రై చేస్తున్నారు, కానీ అప్పుడు మా అక్క ఒక్కరితే ట్రై చేసిందేమో అని అనిపించింది. దానికి వచ్చినట్టు ఎవరికి వంటలు రావేమో, అంత బాగా చేసేది. నాకైతే భలే నచ్చేది తెలుసా. ఇది కాదు, ఒక్కొక్క రకం కాదు, చాలా రకాలు, ఎంతంటే అంత బాగా. ఇది వేగుతున్నప్పుడు కూడా ఒక మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది తెలుసా. ఇది ఉల్లికారం దోశ అంటారు కదా, అదే చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఇందాక ఎగ్ని వేసుకున్నాం కదా, ఆ ఎగ్ని కూడా వేసేసుకున్నాం. దీంట్లో వేసేసుకొని చక్కగా ఇది మొత్తం పేర్చాలి లాగా. దీంట్లో కలితే మీరు చీజ్ కూడా వేసుకోవచ్చు, చీజ్ వేసుకుంటే అదొక టేస్ట్. చీజ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి, నాకైతే ప్రాణం. పాస్తాలోని నేను ఎక్కువ పాస్తా అలాంటివి తింటాను, కానీ తక్కువ తింటాను, ఎక్కువేం కాదులేండో, తక్కువే తింటాను. ఇది ఇలా ఎగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది చూసారు, బాబా ఏం స్మెల్ తెలుసా.
నాకైతే అది అమాంతంగా తీసుకుని నోట్లో పెట్టేసుకోవాలని అంత టేస్ట్ వస్తుంది. మనకి ఈ అట్ల కాడ ఉంది కదా, దీన్ని కొంచెం అడ్జస్ట్ని ఇలాగా వేగిందా లేదా అనేసి ఇలా చూసుకుంటాం. ఎంత బాగుంటుందో తెలుసా. చూసారా, తిరగేసానా, తిరగేసిన తర్వాత ఇదంతా ఉల్లికారమే. మనకి చట్నీ కూడా అవసరం ఉండదు. బట్ చట్నీ నంచుకున్నా ఇంకా టేస్టీగా ఉంటుంది. దాంట్లో ఉల్లికారం దోశ, తర్వాత ఎగ్, అప్పుడేమో ఇంకో చట్నీ అంటే టమాటో చట్నీ మీకు చూపించాను చూసారా, ఆ టమాటో చట్నీ. బాబా, టమాటా కూడా ఎక్కువ మగ్గించకూడదు, తక్కువ మగ్గించుకోవాలి. తక్కువ మగ్గించుకొని మిక్సీ కొట్టుకుంటే హోటల్లో చూసారా చట్నీ ఎలా ఉంటుంది, పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది కదా. అదే టేస్ట్ మన ఇంట్లో రాదు, నెలగా ఉంటది. కానీ అదే నచ్చుతుంది మనకి. మన ఇంట్లో ఎంత చిక్కగా గట్టి చట్నీ వేసుకున్నా అంత మనకి నచ్చదు. నాకైతే మీరేమనుకున్నా, నాకైతే హోటల్లో ఉన్న టమాటా చట్నీ అంటేనే భలే ఇష్టం. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ అక్కడికే వెళ్ళి తినాలనిపిస్తుంది. చూసారా, బాగా ఏగిపోయింది. ఏగిన దోశని మనకు ఒక్క దోశ చాలు తెలుసా, ఒక్క దోశ చాలు. ఒక్క దోశ ఉంటే కడుపు నిండిపోతుంది అంతే, చాలండి. ఇది నార్మల్ దోశ. ఇది నార్మల్ అంటే జస్ట్ ఎగ్ వేయకుండా వేయించుకుందాం. ఇది అయిపోయింది చూసారా. అయిన తర్వాత జస్ట్ కారాన్ని మొత్తం ఇలాగా పరుచుకుందాం. ఎగ్ లేని దోశ, ఒకటి ఎగ్ లేని, అంతే కదా. మనకి నచ్చిన ఫుడ్ తినడం, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అంతేనండి. అత్యాశలు వద్దు మనకి, ఎంత తింటామో అంతే కదా. మనం ఎప్పుడు దేవుడు ఇది ఈ దేశం కదా, ఈ ఉల్లికారం. అప్పుడు మనం టాస్ చేయకూడదు, అంటే మళ్ళీ తిప్పకూడదు. తిప్పామనుకోండి ఈ ఉల్లిదంతా దీనికి అంటుకుపోతుంది పెనానికి. కాబట్టి కింద రోస్ట్ అయిన దాన్ని జస్ట్ ఇలా మడత పెట్టేసుకొని మళ్ళీ ఇలా తిప్పుకొని బాగా వేగాక ప్లేట్లో పెట్టేసుకోండి. అయిపోయిందండి, చాలు కదా. ఇది ఎగ్ దోశ, ఇది నార్మల్ దోశ. చూసారా, 2 దోశలు. మనం 2 దోశలు తింటున్నాం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? భోంచేశారు కదా అందరూని. ఇందాక అడిగాను, ఇప్పుడు అడుగుతుంది ఎట్రా బాబు అని అనుకోకండి. నాది కామన్. నేను ప్రతి ఒక్కరిని, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను అడుగుతాను, తిన్నారా, ఉన్నారా, ఎలా ఉన్నారు, భోంచేసా, ప్రతి ఒక్కరిని నేను అడుగుతాను. అది నా అలవాటు, ప్రతిదీ నా అలవాటు. ఒకటి సపోర్ట్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఒకటి ఒక ఆడవాళ్ళు ఎవరికీ చెప్పుకోలేదు. పీరియడ్స్ అన్నది ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది. కానీ కామన్ అన్నది జెంట్స్కి మాత్రమే, లేడీస్కి అయితే కాదు. కానీ ఒక్కటి వాళ్ళు తెలుసుకోవాల్సింది, ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా. మనిషికి చాలా పెయిన్ ఉంటుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పరు, అస్సలు చెప్పరు. నేనే కాదు, ఎవ్వరూ చెప్పరు. కానీ మీరు అర్థం చేసుకోవాలి. ఇది కావాలి, ఇది చెయ్యాలి, ఇది చెందాలని చెప్పరు. మీరు అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. నిజం చెప్తున్నా, ఒక ఆడది ఎంత ఫీల్ అవుతుందో తెలుసా ఆ సమయంలో. ఎంత చుట్టూరు ఎంతమంది ఉన్నా చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. తినలేదు, కూర్చోలేదు, నుంచోలేదు, ఎవరితో మాట్లాడలేదు, చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది, కోప్పడిపోతుంది. ఇంకా తనకే తెలియదు ఇలా జరుగుతుందన్న విషయం, తనకే తెలియదు. అన్నట్టు ఈ విషయం చెప్తున్నాను, అవునా. ఈ విషయం చెప్పేటప్పుడు నేను తింటూ చెప్పాలి కదా, అవునా. ఇవాళ ఎగ్ దోశ, ఇది ఎగ్ దోశ, ఇది నార్మల్ దోశ. ఎగ్ దోశ, ఇది నార్మల్, ఇది ఎగ్, సూపర్ ఉంటుంది. అది వేడిగా టమాటో చట్నీ, వేడిగా తింటే
సూపర్ ఉంటుంది. నిజంగా మీరు తినపోతే తిని చూడండి. నిజం చెప్తున్నా, తిని చూడండి. నిజంగా చాలా బాగుంటుంది. అదేదో మీద మనకి కారం అవసరం, చట్నీ అవసరం ఉండదు. అంత బాగుంటుంది చాలా. లోట్లు వేసుకొని కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఒకటేంటి, లేడీస్కి కొన్ని సమయంలో హెల్త్ బాగోదు, అది మీకు తెలిసిందే. అది ఏంటి, మంత్లీ పీరియడ్స్. ఎవరికి చెప్పుకోగలదు? హస్బెండ్కి చెప్పదు, తమ్ముడికి చెప్పదు, తండ్రికి చెప్పదు, పోనీ అత్తగారికి చెప్తుంది, అత్తగారికి చెప్పదు, ఎవరికి, ఆడదానికి కూడా చెప్పదండి. ఆడ మగ ఏది ఉండదు, ఒక్కరిదే భరిస్తుంది. ఒక్కరిదే అంటే సింగిల్గా అదే బాధపడుతుంది, అదే నొప్పి, అన్నీ అదే. ఏముండదండి, ఒక్క మాట, బాగున్నావా, తిన్నావా, సమయానికి తింటున్నావా లేదా అనేసి అడిగితే చాలండి. చాలు తెలుసా. ఆడదే ఎక్కువ ఆశించదు కూడా. అది కావాలి, ఇది కావాలి అడుగుతారు. మిమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతారండి? అదే కదా, మిమ్మల్ని అడగాలి. పక్కన వాళ్ళని అడిగితే మీరు ఊరుకుంటారా? మిమ్మల్ని అడగాలి. నిజం చెప్తున్నా, పీరియడ్స్ టైంలో వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయో తెలియదు. కాళ్ళ నొప్పులు ఉంటాయి, చేతుల నొప్పులు ఉంటాయి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ఇంకా పని తప్పుతుందా? అన్ని పనులు చెయ్యాలి. ఏ పని చేయకపోతే, ఆడది పని చేయకపోతే చేయగలరా? చేయలేదు కదా. కొంచెం సాయం, ఏమి పని అక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. మీరు చేస్తాను అని అంటే ఆవతల ఆవిడకి ఒంట్లో బాగోపోయినా లేచి చేసేస్తుంది. అదంటే ఆడదంతేనండి. ఎవరో కాదు, నేను కూడా అంతేనండి. ఎంత కష్టపడి వచ్చినా, ఏం చేసినా, ఎలా ఉన్నా ఇంట్లో పనులు మాత్రం తప్పవు. ఏదో పనులు చేయాలి, ఇంట్లో తినాలి. ఎవరికి ఏది నచ్చకపోయినా మళ్ళీ దానికోసం నేను బాధపడాలి, అలాగా ఉంటుంది. ఏమి సపోర్ట్ చేయండి. ఆడదంటే జస్ట్ లోకుగా తీసుకుంటారు, ఇప్పటికీ అంతే. కొంతమంది ఓకే, చాలా బాగా చూసుకుంటారు. నిజంగా నేను చాలా మందిని చూశాను కూడా, చాలా బాగా చూసుకుంటారు. అబ్బా, ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తుంది. కానీ కొంతమంది ఇంత రెస్పెక్ట్ చేస్తారు, కానీ వాళ్ళ అవసరాలు ఏంటన్నా తెలుసుకోలేదు. మెయిన్ మీతో చెప్తే అన్ని మాటలు మర్చిపోతాను నేను. ఏ విషయం చెప్పాలనుకుంటాను అన్నీ నా బ్రెయిన్లోంచి పోతాయి. అది ఎందుకు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. మీకు ఏదైనా నీలో ఈ మిస్టేక్ ఉంది, ఇది మార్చుకో అని అంటారా? పక్కా మార్చుకుంటాను. ఎందుకంటే మీరు మార్చుకో అన్నంత మాత్రాన నేను మార్చుకోను అని కాదు, మార్చుకోవాలి. ప్రతి ఒక్కరి దాంట్లో మిస్టేక్ అన్నది కంపల్సరీ ఉంటుంది. ఆ మిస్టేక్ మీరు నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. అవునా? తెలుసుకోవడంలో తప్పులేదు, తెలుసుకోవాలి. ఎందుకంటే అందరు పర్ఫెక్ట్ కాదు కదా, అందరు పర్ఫెక్ట్ కాదు, తెలుసుకోవాలి. ఏదన్నా ఏ మిస్టేక్ ఉన్నా తెలుసుకున్నాం అనుకోండి, ఎప్పుడు అది రిపీట్ చేయకుండా ఉంటుంది బ్రెయిన్లో. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.